ఎస్టీపీలు ఎక్కడ పనిచేస్తలేవు చక్కగా. ఎస్టీపీలు పని చేయకపోతే ఏమైందో మీరు చూస్తూ ఉంటారు. దయచేసి ఆ కేర్ తీసుకోండి. మూడో సూచన ఏంటంటే ఇలా డ్రింకింగ్ వాటర్ సేమ్ థింగ్. మీరు 30 ఇప్పుడు హైబ్రిడ్స్ ఉన్నది, మీరు 30 అంతస్తులు ఇస్తున్నారు. అక్కడ వేసే పైపులు అయితే వాటర్ కనెక్షన్ మీకు సేమ్ ఉంటుంది. ఎంత ప్రాబ్లం వస్తే మీరు ఒకసారి చూడండి. పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఆలోచించుకొని ఇవ్వాలి. రెండవది, ఒకవేళ ఇస్తే కనుక వాడికి ప్రత్యామ్నాయ డ్రైనేజ్ పైపులను కానీ ప్రత్యామ్నాయ డ్రింకింగ్ వాటర్ కనుక ఇవ్వకపోతే పాత కనెక్షన్లకు ప్రెషర్ రాక ఈ కొత్త కట్టిన వాళ్ళు, ఈ డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, మేనేజ్ చేసుకొని ఎక్కువ పైపులు వేసుకునే ఆస్కారం ఉండదు, వాళ్ళు పైరేజ్ చేసుకునే ఆస్కారం ఉంది. కాబట్టి సామాన్య బస్తీలలో ఉండే జనానికి నల్లా నీళ్ళు ప్రెషర్తో రాకపోతే ఇబ్బంది పడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అల్టిమేట్ విక్టిమైజ్ అయ్యేది పేదవాళ్ళు. కాబట్టి ఇగో ఈ నీళ్ల పైపులైన విషయంలో కొంత మీరు జాగ్రత్త తీసుకోమని చెప్పి నేను మూడో సూచన చేస్తున్నా. నాలుగో సూచన ఏంటంటే, ఇవాళ మొన్న కన్నడ గారు చెప్పిండ్రు 80% పూటికలు అయిపోయినాయని చెప్తున్నారు. నిరంతరంగా నేను మొన్న పోయి చూసి ఒక ఫోటో కూడా పంపించిన, మీరు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అలానే మనం ఈ డ్రైన్ కూడా పోతా ఉంది, అది డంపింగ్ యార్డ్ లెక్క మారిపోయింది. మీకు అనేక దిక్కులు అవి ఎట్లా ఉన్నాయి. మీరు ఒక 4-5 మంచి పనులు చేసిండ్రు. ఏంటిది, పిల్లలు పడకుండాను పెద్దవాళ్ళు పడకుండాను మీరు లింక్ జాయిలు వేసిండ్రు. అప్పుడప్పుడు పొంగినప్పుడు ఏమవుతుందంటే ఈ లింక్ జాయిలలో మొత్తం చెత్త అంతా పేరుకపోయి మొత్తం వాటర్ బ్లాక్ అయిపోయి వెనుకకు దాన్ని కాలనీ మునిగిపోతుంది. నేను ఒక్కటేమంటున్నా అంటే, మన జిహెచ్ఎంసీ ఖర్చు పెట్టే డబ్బు ప్రికాషన్ మేలో 100 కోట్లు అయితే, వరదలు వస్తే మునిగిపోయేటువంటి ఆస్తి 1000 కోట్లు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క ఇల్లు ఒకసారి మునిగిపోతే మీరు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, పెద్దలు మునిగిపోరు ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు కింద లో లెవెల్ కట్టుకుని ఉంటారు, బస్తీలు పేదవాళ్ళ అడ్డాలకే నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఒక్కసారి వాళ్ళ ఇల్లు మునిగిపోతే 1 సంవత్సరం దాకా మళ్ళీ వాళ్ళు కూలి చేసినా కూడా అది బాగుపడే ఆస్కారం లేదు. కాబట్టి ఇలా ప్రజల ఆస్తులు ఎంత పోతున్నాయి, ఎంత లాస్ అవుతుందని మీరు ఎప్పుడు అసెస్మెంట్ చెయ్యరు. కాబట్టి నేనేమంటున్నా అంటే, మీరు ఒకటి దానికి కెపాసిటీ, క్యారింగ్ కెపాసిటీ అయినటువంటి డ్రైన్లు అసెస్ చేయండి, వాడి ప్రత్యామ్నాయం చేయండి. మీరు కూకటిపైకి మీ కుత్బుల్లాపూర్ ఉంది, మేయర్ గారు కుత్బుల్లాపూర్ ఉంది, ఎంత దారుణం అంటే అర్థాలు వరదల్లా అని సందర్భం లేదు. మీరు రోజు వార్తలు ఇంటనే ఉంటారు. బంజారాస్గా ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది ఎత్తుపాలంటే కూడా ఎవరికే అంటే ఇగో ఈ లో లెవెల్లో ఉన్న వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను మీకు సూచన చేస్తా ఉన్నా, డ్రైనేజ్ విషయంలో ముఖ్యమంత్రి గారితో మేయర్ గారు మీరు మాట్లాడి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా మల్కాయిరికి ఒకసారి పార్లమెంట్కు రిప్రజెంట్ చేసి ఉన్నాడు. కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఈ కాలంలో కూడా ఇది అంటారు. మౌలాలి చెప్పిన, నేను మౌలాలి ఉన్నాం మా రాజ్యలక్ష్మి గారి మధ్యలో ఒక డ్రైన్ ఉంటుంది. అది ఎప్పుడు పొంగుతూనే ఉంటుంది. మేడం, ఆ ఇంటికి కార్లు పోవు, ఆ ఇంటికి స్కూటర్లు పోవు, ఆ ఇల్లు చుట్టూ సందు లేకుండా కాంపౌండ్ వాళ్ళు కడతారు. ఆ కాంపౌండ్ వాళ్ళ హైట్ 6 ఫీట్లు 7 ఫీట్లు ఉంటుంది. వాటికి ఒక 4-5-6 మెట్లెక్కి గొడ దిగాలి, మళ్ళీ 5-6 మెట్లెక్కి బయటికి పోవాలి. నేను దీన్ దయాళ్ నేను పోయి చూసిన, ఏంటిది అంటే, సార్ మాది ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వరదలు వచ్చే ప్రాంతం ఇది, అందుకనే మేము చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాం. మాకు ఇక స్కూటర్లు లోపలికి పోవు, కార్లు పోయే ప్రసక్తి లేదు, బాట లేదు. అసలు మనకు అందరికీ లెక్క గేట్లు ఉన్నట్టుగా లేవు, అక్కడ మెట్లెక్కి పోవాలి. మరి ఏంది దీని పరిష్కారం అంటే లేదు. మేము మొత్తం కాలం తిరిగి దిగి ఏదో కొంచెం చేసినాం, కానీ ప్రత్యామ్నాయం కాదు. ఏంటి అది అంటే, గతంలో ఏ చెరువులు అయితే ఉండేనో మేయర్ గారు, చెరువులు అయితే ఉండో దానికి క్యారింగ్ కెపాసిటీ అన్నాడు, పెద్ద పెద్ద వాగులు ఉండేది. ఈ భూములన్నీ మెల్లమెల్లగా ఆక్రమించుకోవడం వల్ల దానికి క్యారింగ్ కెపాసిటీ పెరిగిపోయింది. వాటర్ స్ప్రెడ్ ఏరియా ఇస్ సేమ్. వర్షం పడ్డప్పుడు ఎంత ఏరియా నుంచి అయితే వాటర్ రావని అవన్నీ వస్తూనే ఉంటాయి. కాబట్టి తగ్గట్టుగా లేకపోవడం వల్ల వచ్చే సమస్య ఎక్కడైతే మీరు ఐడెంటిఫై చేస్తారో దానికి అక్కడ మనకి ఇప్పుడు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టింది. మీరు బ్రహ్మాండంగా ఉంది, కాదంటలేదు. దాన్ని ఏం చేయండి, కొంచెం పైనుంచి ట్యాప్ చేసి ఇంకో డైవర్షన్ చేయండి రోడ్లకి. ఇప్పుడు కొత్తగా ఇండ్లను తవ్వుడుగా అంటే డిస్టర్బ్ చేసి కానీ చేయకుండా రోడ్లన్నీ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆ పని తప్పకుండా మీరు చేయమని చెప్పి మీకు మూడో సూచన చేస్తా ఉన్నా మేడం. నాలుగవది, ఇప్పుడు మన పార్కులలో మీరు ఈ ఎక్విప్మెంట్ అంతా పెడుతున్నారు. కొంచెం నేనేమంటున్నా, క్వాలిటీ లేని దానికి మధ్య ఇంకో 10% తేడా ఉంటుంది కావచ్చు. మనం శాంక్షన్ చేసినప్పుడు ఉండే శ్రద్ధ అది పెట్టేటప్పుడు చూసుకుంటూ లేరు. 4 నెలలకే 3 నెలలకే పోతా ఉన్నాయి. 5 లక్షలు 10 లక్షల రూపాయలు పెడుతున్నాం. కాబట్టి నేనేమంటున్నా, కొంత క్వాలిటీ ఇన్సూర్ చేసి ఏర్పాటు చేయండి. పెట్టినాం 4 రోజులకే మళ్ళీ ఖరాబ్ అయిపోతే కష్టమైనటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేసే ప్రయత్నం చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. పార్కులు కూడా ఇప్పుడు ఇప్పటికైనా సరే, మీకు తెలుసు కాంక్రీట్ జంగల్ అయిపోయింది బిడ్డ, టెంపరేచర్ పెరుగుతుంది బిడ్డ, ఇవన్నీ అంటున్నాం మనం. నేను అంటున్నా, ఇప్పటికైనా
ఇప్పటికైనా ఉన్న పార్కులు ఏవైతున్నాయో మీరు ఎందుకో నిశ్చేష్టలా ఉన్నారు, ఆక్రమించుకుంటూ పోతూనే ఉన్నారు. నేను స్వయంగా చూసిన కొన్ని వందల పార్కులు కనుమరుగైపోయినాయి. ఇప్పటికైనా ఉన్న వాటిని అధికారులు ప్రొయాక్టివ్గా ఉండి వాటిని చేసుకొని కొంత వాటిని మేనేజ్ చేసే ప్రయత్నం చేయండి. గుళ్ళపేట ఉన్న భూములను కూడా కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అక్కడక్కడ. ఆ గుళ్ళ కోసం ఉంటుంది, ఏమవుతుంది, ప్రైవేట్ వ్యక్తులు కాదు కదా, గుళ్ళ కోసం కానీ ఇంకా స్పిరిచువల్ దానికోసం కానీ అవి ఉండనివ్వండి. ఎందుకంటే వాటి డిస్టర్బ్ చేస్తే ఎప్పుడైనా పేదోళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోవడానికో లేకపోతే ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు ఉండడానికో అక్కడికి వచ్చి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఎంత వీలైతే అంత. నేను మొన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. కూకటపల్లిలో ఒక గుడి ఉంది. గుడికి 500 గజాల జాగా ఉంది. దాని పక్క పంట ఒక 200 గజాల జాగా ఉంది. వాళ్ళు ఏం కోరిందంటే ఈ 200 జాగాలు కూడా మాకు ఇవ్వమని. ఆ 200 జాగాలో ఒక రేకుల షెడ్ వేసుకుంటే టెంపుల్ వాళ్ళు దాన్ని కూల కొట్టిపోయింది. ఎవరు ఆ సంస్థ ఎవరు, హైడ్రా కాదు, వాళ్ళు హౌసింగ్ బోర్డులు కావచ్చు. నేనేమంటున్నా అంటే హౌసింగ్ బోర్డు తో కూడా మీరు కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడెక్కడైతే ఇట్లాంటి భూములు ఉన్నాయో కనీసం ఎక్కడ మనకి ఏం